దాన్ని మన అధీనంలోకి తీసుకోవాలి. పగ్గం ఉండాలి. ప్రగ్రహం అంటారు దాన్ని. పగ్గము అని అంటే గుర్రాన్ని తన అదుపులో చేసుకోవడానికి పగ్గాలు పెడతారు. పగ్గానికి ప్రగ్రహం అని సంస్కృతంలో పేరు. ప్రగ్రహం అంటే ఏమిటనమాట, చాలా గట్టిగా పట్టుకొని తన అధీనంలో పెట్టుకునేది. ఎటువంటి గుర్రమైనా సరే దాన్ని ఎక్కి వెళ్ళేటువంటి వాడి అధీనంలో గుర్రం ఉంటే గమ్యమునికి చేరుకుంటాడు. గుర్రం అధీనంలో వీడుంటే గోతులో పడతాడు. కాబట్టి అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని అన్నారు గనక ఆ పని చేసినటువంటి వాడు శాంతుడు. ఈ మహర్షి అక్కడ శాంతుడై కూర్చున్నట్ట. అది అంటే మొదటి మాటతో ఇంద్రియాన్ని పట్టుకోవడం, రెండవ మాటతో మనస్సుని పట్టుకోవడం చెప్పారు. మెలగుట చాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడత లేక. కూర్చోవటం అంటే అర్థం ఏమిటంటే, కూర్చోవటం అనేటువంటి మాట కూడా మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి మాట. కూర్చోవటం అంటే అర్థం ఏమిటంటే, మనకి ఇంద్రియాలు రెండు జతలు ఉన్నాయి. ఒకటి జ్ఞానేంద్రియాలు, రెండు కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలంటే కాళ్ళు, చేతులు, నాలుక, పాణి, పాయువు, ఉపస్థ అనేటువంటివి. ఈ 5 కర్మేంద్రియాలు అంటారు. వీటి మీద కూడా అధికారం కావాలి. కాలు ఎక్కడికో వెడదామంటుంది, ఉండు అవసరమైనప్పుడు నిన్ను ఉపయోగిస్తాను, నువ్వు నా దగ్గర ఉండు అని అనగలగటం కర్మేంద్రియ నిగ్రహం. అలాగే చెయ్యి, అలాగే నాలుక. సరే, పాయువు, ఉపస్థ అంటే మల విసర్జనేంద్రియము, మూత్ర విసర్జనేంద్రియము. ఈ 2 అంతే, అవి మన అధీనంలో ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం సర్వరోగాలు వీటి మీద మనకు అధికారం లేనందువల్లనే వస్తున్నాయి. కాబట్టి కూర్చుండి అనే మాటలో కర్మేంద్రియ నిగ్రహం ఉంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. చూడండి, జ్ఞానేంద్రియముల నిగ్రహాన్ని మెలగుట చాలించి అనే పదం చేత చెప్పారు. నేను ఈ పద్యాన్ని చాలా విస్తృతంగా వ్యాఖ్యానం చేస్తున్నాను, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి పద్యం ఇది, యోగ విద్య. దీన్ని మనకు కథలో మేళనం చేసి మనం ఏదైనా ప్రథమ ఆలీఢ మధవ పిబంతి కటు భేషజం అన్నారు. కొంచెం నాలుకకు తేనె రాసుకున్నటువంటి వాడు చేదు మందునైనా తింటాడు. కథ ఆ నాలుకకు రాసుకున్న తేనె లాంటిది. మందు ముఖ్యం, మనకి మందు ముఖ్యం. ఆ గణపతి అని ఒక నవల ఉండేది మనకు, తిలకమర్తి వారు ఎవరో రాసినారు. అందులో వాళ్ళ అమ్మ, ఆ గణపతి వాళ్ళ అమ్మ వాడికి విరేచనాల మందు మామూలుగా తినడని అరటిపండులో పెడుతుంది. అరటిపండు పెట్టడం ఆమె ఉద్దేశం కాదు, ఆ మందు లోపలికి పంపించడం. వాడేం చేస్తాడు, మెల్లగా తీసి ఆ మందు మాత్రలు 2 తీసి అవతల పారేసి అరటిపండు తింటాడు. రోగం ఎట్టా కుదురుతుంది? కాబట్టి ప్రథమ ఆలీఢ మధవ పిబంతి కటు భేషజం, మొట్టమొదటిగా కొంచెం నాలుకకు తేనె రాసుకున్నటువంటి వాడు చేదు మందునైనా తింటాడు. అటువంటి దానికి చెప్తున్నారన్నమాట. బాహ్య జ్ఞానేంద్రియ నిగ్రహం కావాలి, మనోనిగ్రహం కావాలి, కర్మేంద్రియ నిగ్రహం కూడా కావాలి. ఆ కర్మేంద్రియ నిగ్రహాన్నే కూర్చుండి అనేటువంటి మాటతో చెప్తున్నారు. మనకు ఇందులో ఉండేటువంటి ఆ యోగ స్థితి అనేటువంటిది ముఖ్యం. దానికి అవసరంగా మహర్షి యొక్క కథ ఒకటి చెప్తుంటారు. ఇందాక తేనెలాగా కూర్చుండి జడతలేక. అయితే కూర్చుంటే జడత అంటే జాడ్యం, అంటే మొద్దుతనం. మొద్దులాగా కూర్చోలా, తెలిసి కూర్చున్నాడు, అంటే ప్రయత్నపూర్వకంగా కూర్చున్నాడు. మనం బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం అనుకోండి, బస్సులోనో రైల్లోనో తూగొస్తుంది, పక్కవాడి మీద పడుతూ ఉంటాం, వాడు ఒక తోపు తోస్తూ ఉంటాడు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ పడుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన 4 సార్లు చూసి, ఏమయ్యా ఏమిటి నీ సంగతి, నేను నీకు
పాన్పునే ఏమిటి అని అరుస్తాడు. మనం అటువంటి చీవాట్లు తినేటువంటి స్థితి దాకా ఎందుకు వస్తున్నాము? మన అధీనంలో మనం లేం గనక. నిద్ర తెప్పించుకునేది కాదు, వస్తుంది. నాకు నిద్ర వచ్చింది అని అంటాం కానీ నేను నిద్ర పొందాను అని, సంపాదించాను అని అనరు ఎవరు కూడా. కాబట్టి జడతలేక, జడమంటే స్వయంగా నిర్ణయము, సంకల్పము మొదలైన లేని మొద్దు లాంటివి, రాళ్ళు మొద్దులు మొదలైనటువంటివి. ఆ స్థితి లేదు. మళ్ళీ ఒళ్ళు తెలుస్తూ ఉండాలి, ఒళ్ళు మర్చిపోతూ ఉండాలి. ఒంటి మీద దృష్టి ఉండకూడదు, కానీ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దాని పేరు జడత. జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల పారనీక. పై మాటనే మళ్ళీ కొంచెం మన కోసం చక్కగా చెప్పారు. ప్రాణములను 5 ప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి కార్యం ఉంది. హృది ప్రాణ, హృదయంలో స్పందన ఏదైతే ఉందో దాన్ని ప్రాణవాయువు అని అంటారు. గుదే అపాన, మల ఇంద్రియం దగ్గర అపానవాయువు. అపానం అంటే తొలకి అవతలకి తోసిపారేసేది అని అర్థం. మలమూత్రాలని శరీరంలో నుంచి బయటికి గెంటి పారేసేది అపానం. సమానో నాభి సంస్థిత, సమానమనేటువంటి వాయువు ఈ నాభిలో ఉండి సర్వ నాడీ మండలానికి రక్తాన్ని మొదలైన దాన్ని పంపిణీ చేస్తూ ఉండేటువంటి దాన్ని ఒక వాయువు అని అంటారు. ఉదాన కంఠదేశస్థ, ఉదానం అనేటువంటి వాయువు ఈ కంఠంలో ఉంటుంది. వ్యాన సర్వశరీరగ, వ్యానం అనేటువంటిది సర్వశరీరంలో ఉంటుంది. ఇట్లాగా భగవంతుడు మనకు 5 రకాలైనటువంటి ప్రాణశక్తుల్ని మన శరీరంలో పెట్టి వాటంతటా అవి వాటి పనులు చేసుకుని మనం సంకల్పించినా లేకపోయినా, నేను ఇప్పుడు గాలి పీల్చాలి అనుకుంటున్నామా, ప్రతిక్షణము గాలి వదలాలి అని అనుకుంటున్నామా, శరీరంలో ఉండేటువంటి రక్త ప్రసరణానికి సంబంధించినటువంటి ఆ పంపకం అనేటువంటిది మన సంకల్పం చేత అవుతోందా? భగవంతుడు ఏర్పాటు చేసేసాడు, అయిపోతోంది. కాబట్టి ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల, మనస్సు బుద్ధి పంచ ఇంద్రియములు, త్వక్ చర్మ ఘ్రాణ చక్షు శ్రోత్రములు, ఇవి వీటినన్నిటినీ కూడా బహిరంగ వీధుల పారణీక, బహిరంగం బయటికి, పారణీక చెప్పాను ఇది వరకు ఒకసారి చెప్పాను. పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ, భగవంతుడు ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా బహిర్ముఖాలుగా పెట్టాడు. కూర్మో అంగానీవ, తాబేలు 2 కాళ్ళు, వెనక 2 కాళ్ళు, తలకాయ, వీటిని ఆ డిప్పలో నుంచి బయటికి ప్రసరింపజేస్తుంది, అవసరంతో లోపలికి లాగుతుంది. ఆ రకంగా మనకి బయటికి ప్రసరింపజేయడం చేతనవును కానీ లోపలికి లాగడం చేత కాదు. మనం తాబేలు కంటే హీనం. తాబేలు స్థితి కూడా మనకి లేదు. జంతువు కంటే ఒక్క మాట చెప్పాలంటే మనం ఏం అనుకోకూడదు, సర్వ జంతువుల కంటే హీనాతి హీనమైన తత్వం కలిగిన వాడు ఎవడు అంటే మనిషి. నిరూపించడానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బహిరంగ వీధుల పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ, ఆ స్వయంభూ బ్రహ్మగారు ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా బహిర్ముఖాలుగా పెట్టాడు. అంటే అక్కర్లేని దాన్ని చూడటానికి, వాసన చూడటానికి, రుచి చూడటానికి, వినటానికి ఏర్పాట్లన్నీ చేశాడు. నా అంతరాత్మన్ పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి, బయట ఉండేటువంటి ప్రపంచాన్నంతటినీ చూస్తోంది. ఏమిటి ప్రపంచం చూస్తే కలిగేదేమిటి? ప్రపంచాన్ని చూస్తే మనకి ఏమిటవుతుంది? మనలోకి వచ్చి ఆ ప్రపంచం దూరుతుంది. దూరి మనని నిలవ నీడలేకుండా చేస్తుంది. మనం దేనిని చూడాలో దానికి పెద్ద గోడలాగా అడ్డుపడిపోతుంది. అందుకని ఏం చేయాలి? కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షురమృతత్వమిచ్చన్, ఎవడో కానొక ధీరుడు ప్రత్యేగాత్మానమైక్షతు, లోపల ఉండేటువంటి ఆత్మ పదార్థం అనేటువంటి దాన్ని చూచాడు. ఏం చేసి? ఆవృత్త చక్షు, కళ్ళను మూసివేసి లోపలికి మలుచుకొని, అమృతత్వమిచ్చన్, ఇంద్రియాలన్నింటినీ లోపలికి మరుచుకొని
మలుచుకుంటే ప్రయోజనం ఏమిటి? అమృతత్వం వస్తుంది. అంటే అర్థమేమిటి? ఇంద్రియాలని బహిరంగములుగా ప్రవర్తింపజేస్తే కలిగేది ఏమిటనమాట? అమృతత్వం, సావు. అది లేని స్థితి అమృతత్వం. దాన్ని చెప్పారు. ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల పారనీక పోనివ్వకుండా చేశాడు. ఇది తన అధీనంలో పెట్టుకున్నాడు. ఇందాక చెప్పాను కదా, గుర్రం పగ్గాలు తన దగ్గర ఉండాలి. అందులో ఒక్కొక్కడికి ఒక గుర్రమే ఉంటుంది. దశకంఠుడు లాని వాడికి 10 గుర్రాలు ఉన్నాయి. ఒకటే తస్తున్నాం, దాన్ని అదుపులో పెట్టుకోలేక. దాన్ని 10 ఇంతలుగా వాడు విజృంభిస్తూ ఉంటాడనమాట. పారనీక జాగరణాధిక స్థానత్రయ ముద్దాటి మనకు 3 దశలున్నాయి. జాగరణ స్థితి, స్వప్న స్థితి, సుషుప్త్యవస్థ. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ, ఇవన్నీ ఉన్నాయి. జాగరణం అంటే అర్థమేమిటి? జాగృత స్థితి అని అంటే, జాగ్రత్త దశ అంటే అర్థమేమిటనమాట? ప్రపంచాన్ని అంతటినీ కూడా ఇంద్రియాల ద్వారా అనుభవిస్తూ ఉండటం. కళ్ళు తెరుచుకోవటం అనుకోండి, జాగ్రత్త. మేలుకొని ఉండటం. మేలుకొని ఉండటం అనేది లౌకిక వ్యవహారంలో మాత్రమే. మేలుకొని ఉండటం అనే ఇంకో స్థితి ఉంది. అప్పుడు ఈ ఇంద్రియాలని బయటికి వెళ్ళకుండా చూడటం. కాబట్టి జాగ్రత్త అవస్థ అంటారు. స్వప్నావస్థ అంటే ఏమిటంటే కలలు. ఈ కలలు అనేటువంటివి, వీటిని గురించి చాలా బ్రహ్మాండంగా పరిశోధన చేశారు. చాలా గొప్ప పరిశోధనలు చేశారు. స్వప్నం అంటే ఏమిటి అని. ఏమిటంటే నాకేం తోస్తుందనంటే, ఈ 5 ఇంద్రియాలు బాహ్య ప్రపంచాన్ని చూడటం మానేస్తాయి. ఇది ఒక రకమైనటువంటి దశలో. కానీ ఈ మనస్సుందే, ఇది మాత్రం మేల్కొని ఉంటుంది. మనస్సు పని ఏంటంటే దాని ఇష్టం వచ్చినట్టు ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ఉంటుంది. అదే కళ. పంచేంద్రియములతో కలవకుండా విడిగా మనస్సు అనేటువంటిది మహావిజృంభణ పొంది దాని ప్రపంచాన్ని అది తయారు చేసుకుంటూ ఉంటే దాన్ని కళ అంటారు, స్వప్నము అని అంటారు.